హైదరాబాద్ బాగా ఉన్నటువంటి హైదరాబాద్ నేను బాగు చేశానని చెప్పుకున్నట్టే రేపు బాగా ఉన్న వైజాగ్ నేను బాగు చేశానని చెప్పుకోవడానికి పనికొస్తా అంతే. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఏదైతే మన సాక్షి రాసిన దాన్ని పచ్చి దగా అని మళ్ళీ ఈ దగా వాళ్ళిద్దరూ రాశారు వార్తలు. ఏమని సాక్షి రాసుకొచ్చింది, అయ్యా వాళ్ళు వెనక్కి పంపించారు ఆ బిల్లుని చూసుకోమన్నారు. వీళ్ళు అడిగింది ఏంటి, ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే పెంట ఆంధ్రాకి ఏంటది, అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెవెన్యూ లోటుకి అంతకు ముందు డేట్ల నుంచి రాసి పంపించారు. దాంతో పాటు వీళ్ళు పెంచిన పెన్షన్లు కూడా రాసి పంపించారు. దాంట్లో పంపిస్తే వాళ్ళు తిప్పి పంపించారు, మీరు పెంచుకునే పెన్షన్లు మేము డబ్బులు ఇచ్చేది ఏంటి పొమ్మన్నారు. అప్పుడు దాని మీద పేపర్లో రాశారు, అది ప్రజలకు సంబంధించిన బాధ్యతే కదా, మనం కూటమే కదా అని. ఆ లెక్కనైతే ఆ దేశంలో ఉన్నటువంటి ఇవన్నీ ఎట్టా కుదురుతుంది పొమ్మంది కేంద్రం. అప్పుడు బీజేపీని తిట్టిపోసారు. రెవెన్యూ లోటు అంటే రాష్ట్రం పెంచిన పెన్షన్లు దాంట్లో వస్తాయా, తెలియదు ఆ మాత్రం రెవెన్యూ లోటు. పోలవరం సేమ్, పోలవరానికి మొదటేం పంపించారు వీళ్ళు, రాజశేఖర్ రెడ్డి టైంలో కట్టిన డబ్బులు కూడా రెట్టేయమన్నారు, వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా అనేసి. వాళ్ళు విభజన చట్టంలో రాసుంది ఈ రోజు నుంచి ఉన్నటువంటి పనికి మేము కడతామని, దానికి అట్ట ఇచ్చేశారు. అట్లాగే ఆ తర్వాత ఏం మోసం చేశారు, పోలవరానికి సంబంధించి 16,000 కోట్ల రూపాయలతో కిరణ్ కుమార్ రెడ్డి ముగించిపోతే దాన్ని 14,000 కోట్లకి తగ్గించి తీసుకుంటున్నామని నవయోగ వాళ్ళకి ఇప్పించారు. ఈడ్చిపెడదంటే 6 నెలలు తిరిగేటప్పటికి 55,000 కోట్లు అయిపోయింది.